హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే వైజాగ్ ట్రిప్కి వెళ్ళాము. రీసెంట్గా 5 days హాలిడేస్ వచ్చాయి కదా లైన్గా. సో వైజాగ్ ట్రిప్కి అయితే వెళ్ళాము. డే 1 మాకు వైజాగ్లో ఎలా జరిగిందో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మేము నైట్ బయలుదేరామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 8కి రీచ్ అయ్యాము. 8కి రీచ్ అవ్వగానే అన్నవరంకి రీచ్ అయ్యాము. అన్నవరంలో దర్శనం చేసుకోవాలనుకున్నాము. అక్కడ సత్రంలో ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం చేసుకున్నాం అనమాట. దర్శనం చేసుకున్న తర్వాత మేము వైజాగ్కి అయితే వెళ్ళాము. వైజాగ్లో యాక్చువల్గా బేవ్యూ హోటల్ అని హోటల్లో బుక్ చేసుకున్నాము. చెక్ ఇన్ 2 o'clock ఉండే అనమాట. సో అప్పటి వరకు టైం ఉంది కదా అని చెప్పేసి 8 o'clock వరకే మేము అన్నవరం రీచ్ అయ్యామని చెప్పేసి 8 o'clockకి అన్నవరంలో దర్శనం చేసేసుకొని 10-10:30 వరకు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వైజాగ్కి బయలుదేరామన్నమాట. వైజాగ్ వచ్చేసరికి మాకు రూమ్కి వచ్చేసరికి 1 o'clock అయింది. సో 1 o'clockకి వచ్చి చూస్తే రూమ్స్ రెడీగా ఉన్నాయన్నారు. సో మాకైతే రూమ్ ఇచ్చేసారనమాట. సో ఇలా అయితే ఉంది వ్యూ. అయితే లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ రిసెప్షన్ నుండి ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ సైడ్ మనకి అదేంది ఫుడ్ సెక్షన్ ఉందన్నమాట. సో ఇదైతే రూమ్ మేము బీచ్ వ్యూ తీసుకున్నాం అనమాట. మనకి ఇక్కడ రూమ్ నుండి బీచ్ వ్యూ ఉంటుంది. అసలు రూమ్లో నుండి బీచ్ కనిపిస్తూ ఉంటే అసలు ఆసమ్ ఉందన్నమాట. ఇలా రూమ్ నుండి మనకి బాల్కనీ గ్లాస్ నుండి మనకి అయితే బీచ్ కనిపిస్తుంది అనమాట. ఇదైతే రూమ్ వ్యూ. అసలు అద్భుతంగా అంటే అద్భుతంగా అనిపించింది. అసలు ఫస్ట్ చూడగానే ఒక 2 minutes అలానే చూస్తుంటే ప్రశాంతంగా అనిపించింది. సో మేమైతే ఇమ్మీడియట్గా అయితే లంచ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట రూమ్లోకి. మనం అక్కడ వెళ్ళి తినచ్చు, రూమ్కి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఒక ఫ్రైడ్ రైస్, అలాగే ఆలు 65, నెక్స్ట్ జీరా రైస్ ఆర్డర్ పెట్టాము. సో తిన్న తర్వాత ఒక 1 hour అయిపోయిన తర్వాత అయితే బీచ్కి అయితే వెళ్ళాము. ఆపోజిట్లోనే బీచ్ కదా. సో బీచ్కి అయితే వెళ్ళేసామన్నమాట. కొంతసేపు బీచ్లో కొంతసేపు ఆడుకొని అలా ఎంజాయ్ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కనక మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది కదా వైజాగ్లో. ఆ కనక మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళాము. నార్మల్గా గూగుల్లో చూస్తేనైతే 5 to 6:30 వరకు దర్శనం అని ఉందన్నమాట. సో హరిలో వెళ్ళాము. సో 5 o'clock వరకు అక్కడ ఉండేటట్టు వెళ్ళామన్నమాట. బట్ 6:30కి అలా ఏం క్లోజ్ చేయలేదు. క్లోజింగ్ టైం అయితే నార్మల్గా నైట్ వరకు ఉంటుందంట. అండ్ మేము వెళ్ళింది వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట, థర్స్డే. సో చాలా రష్ ఉంది అండ్ వెయిటింగ్ ఉండే. కరెక్ట్ మేము వెళ్ళే టైంకి హారతి ఇచ్చారనమాట. లక్కీగా మేము హారతి తీసుకోగలిగాము అనిపించింది. సో వెయిటింగ్ ఉంది. హారతి అయిపోయిన తర్వాత దర్శనంకి అయితే అలో చేశారనమాట. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే. అండ్ నెక్స్ట్ డే వరలక్ష్మి శుక్రవారం కాబట్టి అంతా అసలు టెంపుల్ అంతా చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు అనమాట పువ్వులతోని. అలా చాలా బాగా అనిపించింది. అండ్ ఫోన్స్ అలో చేశారు సో దట్ నేను వీడియో తీసుకోగలిగాను. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అమ్మవారి గుడిలో శ్రావణ మాసము అది అమ్మవారి గుడిలో చాలా చాలా బాగా అనిపించింది. అసలు ఇంకా గర్భగుడిలో కూడా ఫొటోస్ తీసుకొనిచ్చారు, ఏమనలేదు. అండ్ ఇంకా మనం ఏమన్నా తీసుకొస్తే అమ్మవారికి సమర్పించమన్నారు. సో అలా అయితే ప్రశాంతంగా అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా హౌస్ ఆఫ్ దోషాస్ అని ఉండే అనమాట హోటల్. అక్కడ ట్రై చేద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో అనేసి వెళ్ళాము. అసలు చాలా అంటే అసలు యమ్మీ ఉంది. నాకు తెలిసి హైదరాబాద్లో కూడా ఉందనుకుంటా హౌస్ ఆఫ్ దోషాస్. సో విన్నాను బట్ ఎక్కడుందో నాకు ఐడియా లేదు. సో ఇక్కడైతే మేమైతే పూరి ఆర్డర్ చేసాము. పూరీకైతే వాళ్ళు చోలే కర్రీ ఇచ్చారు. అండ్ ఇంకొకటి అయితే ఆబ్వియస్లీ ఏముంటుంది టిఫిన్స్లో మసాలా దోశ అండ్ ముద్దపప్పు ఆవకాయ అన్నం ఆర్డర్ ఇచ్చాము. అద్దిరిపోయిందనమాట. సో ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ట్రై చేయండి హౌస్ ఆఫ్ దోషాస్లో. అండ్ నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.